వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. కోటవరట్ల మండలం రామచంద్రపురం పందూరు గ్రామాల్లో మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారం. గ్రామంలోని మహిళలు హారతులతో నీరాజనం పలుకుతూ ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజలు ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారని అన్నారు. ప్రజలంతా మహాకూటమి వస్తే బ్రతుకులు బాగుంటాయని కోరుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల మహాకూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీరే రోజు ముందుందని, ప్రజలు ఉత్సాహం చూస్తుంటే జగన్ని గద్దె దింపి చంద్రబాబు మోడీని గెలిపిద్దామని ఆతృతలో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటం ఖాయమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రచారంలో భాగంగా జనాలను చూస్తా ఉంటే అందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్ని దించేద్దాం, మన చంద్రబాబు నాయుడిని, నరేంద్ర మోడీని పదవిలో ఉంచుదామని అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందరి కోరిక నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అవుతాడు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మన కష్టాలు అన్ని తీరుతాయని చాలా సంతోషంగా అనిపిస్తాం. సైకిల్కి అనిత గారికి, కమలానికి సీఎం రమేష్ గారికి వేసి అందరూ గెలిపించాల, అఖండ భారీ మెజారిటీతో గెలిపించాలండి. చాలా థ్యాంక్స్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటవరట్ల మండలంలో రామచంద్రపురం గ్రామానికి రావడం జరిగింది. మాతో పాటు మన సీఎం రమేష్ గారు సతీమణి అమ్మ అదేవిధంగా జనసేన నాయకులు గడ్డ బుచ్చి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలన్నీ బయటపడటమే కాదు, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత కోరుకున్నారో ప్రజలు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మహాకూటమి ఎంత తొందరగా వస్తే మా బతుకులు అంత బాగుంటాయని ప్రజలే ముందుకొచ్చి చెప్పే సందర్భం కూడా ఈరోజు పల్లెటూరులో కూడా కనిపించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళా గద్దె ఎక్కకూడదని ఒకే ఒక ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఉండటం కూడా మనందరికీ కూడా కనిపిస్తున్నాం. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాశనాలు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజు ఇల్లు లేక, వాకిళ్ళు లేక, పిల్లలకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయే పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు నమ్మకంతో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ రోజు ప్రచారంలో భాగంగా మీరు చెప్పడం జరిగింది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.